అన్నం లేక కడుపులో పేగులు గడగడ గడగడ మొత్తం షేక్ అయిపోతుంది ఇలా బాడీ. అన్నం లేక అన్నం ఇస్తే మా ఇంటి పక్కన అన్నం ఇస్తే ఆ అన్నం తిని ఒక సంవత్సరం బ్రతకాను అబ్బా కోవిడ్లో. అర్ధరాత్రిలో 12కి 1 గంటకి కడుపు అంతా ఇలా ప్రెషర్ మొత్తం బాడీ అంతా. అసలు తలెత్తుకొని తిరగాలన్నా కానీ తిరగలేను, అంత దారుణంగా అంత గలీజ్గా తయారైపోయినాయి అనమాట. అంత టార్చర్ చేసి ఒక సంవత్సరం ఆ ఇంట్లో నన్ను పని చేయించారు. అంత ముండమోపి వాళ్ళ ఇంట్లో కోవిడ్ వాళ్ళు అంత వరస్ట్ ముండ ఆడది నేను ఎక్కడా చూసుంటాను. ఈ ఏడ్చుకునేది నిద్రలేసి ఇందిరా మన బతికి ఇలా అయిపోయింది. నేను ఇప్పుడు కూడా తలుచుకునే అంటే చాలా బాధపడుతూ ఉంటాను అబ్బా నేను. ఇలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నం విలువ తెలిసింది. ఇలా పొదిలేది మొత్తం షేక్ అయిపోయింది. నాకు వెయిట్ రావాలనుకున్న వాళ్ళు ఆచి తూచి మంచి ఇండ్లు అయితేనే రాండి అబ్బా, మీకు తెలిసిన వాడైతేనే రండి. చెత్త నా కొడుకుని నమ్మి వీసాలు డబ్బులు కట్టి అయితే కువైట్ రామాకని. ఇది నేను చెప్పేది. ఇప్పుడు కూడా